మనకి గత కొన్ని సంవత్సరాలుగా ఏమైపోయిందంటే దాన్ని ఏమంటారు, ప్రభుత్వాలు ప్రజలకి సంక్షేమ పథకాలతో సంతృప్తి పరిచే కార్యక్రమాలకు వెళ్ళిపోయినాయి. దీంతో ఇంతకు ముందోడు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వాలి, ఇవ్వకపోతే అసంతృప్తి. ఇప్పుడు జగన్తో చంద్రబాబుని కంపేర్ చేస్తున్నప్పుడు అసంతృప్తి పెరగట్లేదు. ఎందుకని? జగన్ ఇచ్చిన నవరత్నాలు ఇక్కడ సూపర్ సిక్స్తో అధిగమిస్తాయి అనుకుంటే సూపర్ సిక్స్ అమలు చేయకపోవడం వల్ల చివరికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు లాంటి మొట్టమొదటిసారి డబ్బులు పంచాల్సి వచ్చింది కదా. ఇప్పుడు అప్పుల కోసం పదే పదే తిరగాల్సి వస్తుంది కదా. 1,50,000 కోట్లు 2,00,000 కోట్ల ఏడాదిలోనే అప్పు తీసుకున్నారన్నది ఫైనల్ అయింది కదా. ఇప్పుడు అది పక్కన పెడితే హిమాచల్ ప్రదేశ్ కూడా ఇప్పుడు అట్లాగే తమ అప్పు లిమిట్ పెంచమని అడుగుతోంది. ఇప్పుడు ప్రతి ఒక్క రాష్ట్రం కూడా కేంద్ర ప్రభుత్వం మీద తెస్తున్న ఒత్తిడి ఏంటంటే అప్పులు చేసుకునే లిమిట్ పెంచండి. ఎఫ్ఆర్బిఎం ప్రకారం 3.5%, అది 5% పెంచుకోవడానికి అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు. అదేమంటే కేంద్ర ప్రభుత్వం జీడిపితో కంపేర్ చేస్తే అప్పులు 50% 60% చేస్తుంది కదా అంటూ కొత్త పాయింట్ తీసుకొస్తున్నారు.